అమెరికా చరిత్రలో పెద్ద సమస్య వస్తున్నటువంటిది ఏంటంటే ఇదివరకు పెట్రో డాలర్‌ని బేస్ చేసుకొని ప్రపంచ ఆధిపత్యం సాధించింది. ఆ డబ్బుల్ని ప్రపంచమంతా వాడేలా చేసి, తద్వారా గ్రిప్ సాధించింది. చివరికి వివిధ దేశాలు పేమెంట్స్ డాలర్ల రూపంలోనే చేసుకునేటంతో అమెరికా వాడు వ్యాపారం చేయకపోయినా ఆ డాలర్లను ప్రింట్ చేసుకుంటూ బతికేసాడు. అక్కడ సర్వీస్ మీదనే బతికేసాడు. సర్వీస్ సెక్టార్ అంతానేమో ఇండియన్స్ పరమైంది. అదే సమయంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా చైనా పరమైంది. ఇప్పుడు సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి దశలో దేశాలు తిరగబడుతున్నాయి. అందులో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినటువంటి దేశాలు ఇప్పుడు డాలర్‌లో రూపాయలు మార్చేసేసి ఓ పక్కన రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం రిజర్వ్స్ పెట్టుకుంటున్నారు. అట్లాగే ఎవరి రూపాయల్లో యువాన్స్‌లో, రూపాయలలో తర్వాతన ఏదైతే రష్యాకి సంబంధించిన రూబెల్స్‌లో గాని ఇట్లాగా ఎవరి కరెన్సీలో వాళ్ళు డబ్బులు పే చేసుకుంటున్నటువంటి పరిస్థితితో అమెరికా పరిస్థితి దెబ్బతింటోంది. దీంతో ఇప్పుడు జేడీ వాన్స్ లాంటి వాడు ఏం చెప్తాడంటే బిట్‌కాయిన్, క్రిప్టో వీటి మీద సీరియస్‌గా దృష్టి సారిస్తున్నాం. డిజిటల్ అసెట్స్ సంపాదించుకునేటటువంటి వాళ్ళు దీని మీదన పెట్టుకొని మెయిన్ స్ట్రీమ్ ఎకానమీ అన్నటువంటిది క్లియర్ అని చెప్పుకొస్తున్నాడు. ఇప్పటికే వాల్మార్ట్ లాంటి వాళ్ళు బిట్‌కాయిన్స్‌ని ఏదైతే వీటిని అలౌ చేస్తున్న విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు.